హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ వ్లాగ్స్. నేనండి మీ జాస్మిన్ని. ఈరోజైతే నా చిన్న మినీ వ్లాగ్ అయితే చూపిస్తాను. ఒక 7-8 మినిట్స్ అయితే ఉంటుంది. ఎక్కువ లెంత్ అయితే ఏమి ఉండదు. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మినిమం 5-6 మినిట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో కొంచెం కొంచెంగా 0 నుంచి 1 స్టెప్ ఎక్కాను కదా, అందుకే కొంచెం కొంచెము ఒక్కొక్క సెకండ్ పెంచుకుంటా పోతున్నాను. 5 మినిట్స్ పెట్టే వీడియో ఇప్పుడు 6 మినిట్స్ 7 మినిట్స్ అలా అయితే పెడుతున్నాను. అంటే కంటిన్యూగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. నా దాంట్లో వచ్చేసి 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లలో నాకు కనీసం 10 మంది చూసినా చాలు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదే అండి నా మార్నింగ్ రొటీన్ అనమాట. ఇక్కడ చాలామందికి డౌట్ ఉండొచ్చు, అక్క మీకు ఇంతకుముందు ఒక సిస్టర్ కామెంట్ చేసింది కదా అని. లేదండి, తిను మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లోళ్ళు, నాకు కోడలు అవుతుంది అనమాట. నేనైతే తనకి స్నానం చేపిస్తున్నాను. ఇట్లనండి నా డైలీ రొటీన్ ఇట్లనే స్టార్ట్ అవుతుంది అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమంటే నేను వీడియో తీసుకునేకి టైం ఉండదు, అంతే. నా పనులు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అక్కడైతే బోకులు వేసాను కడుగుదాం అని చెప్పేసి, ఒకేసారి ఇంకా స్నానం చేపించి ఇంకా అవి కడిగేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. చాలామంది అనుకుంటారు కదండి. ఆహా, ఒక సిస్టర్ కామెంట్ చేసింది, సుహి చెల్లి నా ఏమంటే నాకు బట్టలు అనేవి ఇక్కడ మేము ఏం చేసామంటే ఊర్లో ఉన్నాయి అన్నమాట, ఆంధ్రాలో. ఇక్కడ కూడా ఉంది ఇల్లు, కానీ ఏమంటే మేము ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటామో లేదో తెలియదు కదా, అందుకే కొన్ని మాత్రం బ్యాగ్లో పెట్టుకొని తెచ్చుకున్నాము. మా ఇంట్లో గూళ్ళు అల్మరాలు ఇలాంటివి ఏం లేవండి. జస్ట్ చూశారు కదా మీరు, నా వీడియోస్ చూడండి. మా ఇల్లు ఎంత చిన్నగా ఉంటుందంటే అంత ఉంటుంది. బట్టలు వచ్చేసి ఒక సూట్ కేసులో పెట్టేసి అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా అందుకే బట్టలు వేరే తీసుకునేదానికి కూడా ఏం లేదు. అందుకే బట్టలు వీడియో ఏం చేయలేదు, ఏమనుకోవద్దు చెల్లి. ఈ వీడియో నేను పెడదాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో నీకు ఎలాగైనా చెప్పాలని చెప్పేసి అదే పనిగా షూట్ చేసుకొని వీడియో పెడుతున్నాను. నా బట్టలు చూపించమంటే చూపిస్తాను, కానీ మా ఇంట్లో అల్మరాలు అవైతే ఏం లేవు. సూట్ కేసులో పెట్టుకుని అట్లాగనే పెట్టుకునేసాను అంతే. నా బట్టలు కూడా ఏం పెద్దగా ఎక్కువ ఉండనండి. ఒక 10 నైటీలు, ఒక 5-6 డ్రెస్సులు ఉంటాయి అంతే. మిగతాటన్నీ ఊర్లో ఉన్నాయి. మేము ఎక్కడ ఉంటామో అక్కడ కొద్ది రోజులు, ఇక్కడ కొద్ది రోజులు ఉంటాం కదా అని చెప్పేసి అక్కడ కొన్ని బట్టలు, ఇక్కడ కొన్ని బట్టలు అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకా అదేనండి, ఇంకేం లేదు. ఇంకేం అనుకోవద్దు చెల్లి. ఊరికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ నేను జ్ఞాపకం చేసుకొని నేను అక్కడ నా గుళ్ళల్లో ఉండే బట్టలు అవన్నీ అయితే చూపిస్తాను, ఏమనుకోవద్దు. ఈ వీడియో నీకోసమే స్పెషల్గా చేస్తున్నాను, ఎందుకంటే నాకు వచ్చే ఒక్కొక్క కామెంట్ కూడా నాకు చాలా విలువైందండి. ఎందుకంటే మీరు అంత కష్టపడి టైప్ చేసి పెడుతున్నారంటే మీ టైం వేస్ట్ చేసుకొని నాకు పెడుతున్నారు కదా, అందుకే నాకు ఒక్కొక్క కామెంట్ కూడా చాలా విలువైంది. మధ్యన షార్ట్స్ కూడా ఎక్కువ చేయడం లేదు, లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను. అందుకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా చాలా రుణపడి ఉంటానండి. ఎందుకంటే నేను చాలా కష్ట సమయంలో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంతవరకు నాకైతే ఇంకా ఒక్క రూపాయి కూడా రాలేదు యూట్యూబ్ నుంచి. ఇంకా మానిటైజేషన్ అనేది కాలేదు. 3 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్గా కష్టపడుతూనే ఉన్నాను. ఇంకా ఒక్క రూపాయి కూడా డబ్బులు రాలేదు. అందుకే ఏదేమైనా సరే మనం పడిన కష్టం ఎప్పటికి వృధా కాదు అనేది నాకైతే బాగా అర్థమవుతుంది. నేను అప్పటి స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఒక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్కటి నుంచి ఇప్పుడు 2000 వరకు వచ్చారు. అందుకే నా కష్టం వృధా కాదు, పోదు అనే ఒక నమ్మకంతోనే యూట్యూబ్ అనేది ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. 3 ఇయర్స్ కానీ ఇంకో 5 ఇయర్స్ కానీ ఏం ప్రాబ్లం లేదు. నిదానంగానే వస్తుందండి సక్సెస్. ఏం పరిగెత్తి సక్సెస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎత్తుతూ పోతుంటేనే వస్తుంది. ఒకేసారి ఏది రావాలంటే రాదు. మనం ఎంత కష్టపడినా, నేను ఎంత కష్టపడి వీడియో చేసినా నాకంటూ రవ్వంత లక్ లేకపోతే నేను ఎంత చేసినా వేస్టే. నాకైతే లక్ అయితే అస్సలు లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను. ఒక్కొక్క వీడియో నేను షూట్ చేసుకోవడానికి నార్మల్గా ఇంట్లో పనులు అయితే చకచక చేసి అక్కడ పక్కన పెట్టేస్తాము, కానీ వీడియో చేసుకుంటూ పనులు చేయాలంటే అది ఎంత కష్టమో ఒక వీడియోగ్రాఫర్కే తెలుస్తుంది, అదే ఒక యూట్యూబర్కే తెలుస్తుంది. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని యూట్యూబ్లో వీళ్ళు ఎలా వీడియో చేస్తారు, ఎట్లా కష్టపడతారు అది ఇది అనుకున్నాను, కానీ నా వరకు వచ్చేసరికి నాకు చాలా కష్టం అనిపించింది. ఏదైనా మనం దాంట్లో దూకితేనేనండి దాని వాల్యూ మనకు తెలుస్తుంది. నేను యూట్యూబ్లో దూకాను కాబట్టి నాకు చాలా వాల్యూ అనేది తెలుస్తుంది. ఎడిటింగ్ చేసుకోవాలా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలా, థంబ్నెయిల్స్ పెట్టుకోవాలా, ఫొటోస్ చేసుకోవాలా,
మళ్ళీ లాంగ్ ఎక్కువ వచ్చినవి కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ పెట్టుకోవాలా. ఇదంతా చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. ఊరికే ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేశారు అని చెప్పేసి మీరైతే ఊరికే ఆఫ్ అయితే చేయకూడదు. ఒకసారి దీంట్లోకి అడుగు పెట్టిన తర్వాత కంపల్సరీ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. కాకపోతే వెనుకో ముందు అంతే, పెద్దగా ఏం లేదు. వాళ్ళకేమో 3 నెలల్లోనే మానిటైజేషన్ అయింది, నాకేమో ఇంకా 3 సంవత్సరాలైనా కాలేదు అనుకుంటూ పోతే ఏం కాదండి. వాళ్ళకి లక్ ఉంది, అన్నీ ఉన్నాయి, అయింది. మనకు అన్నీ ఉంటే కాదు, కష్టం ఉంటే కాదు, రవ్వంతా కూడా లక్ ఉండాలా. నాకు అది లేదు కాబట్టి నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ చేసుకోలేకపోతున్నాను. కానీ మీరందరి దయతలిస్తే ఖచ్చితంగా నా ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది. కనీసం ఒక్కరన్నా ఒక నిమిషం అన్నా, ఒక సెకండ్ అన్నా అట్లా చూసినా కూడా మానిటైజేషన్ అవర్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. నాది ఇంకా 3000 అవర్స్ ఉంటే జస్ట్ 200 అవర్స్ మాత్రమే కంప్లీట్ అయినాయి. చూద్దాం ఎప్పుడు ఎట్లా కంప్లీట్ అవుతుందో అని. ఇంకా నా పనులన్నీ ఇవేనండి, ఒక్కొక్క పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇదంతా చిమ్ముకోవాలా, తుడుచుకోవాలా, కడుక్కోవాలా, మళ్ళీ వంట చేసుకోవాలా, ఇవన్నీ చేసుకుంటా పోతే ఒక పెద్ద లెంత్ వీడియో వస్తుంది. అందుకే షార్ట్గా స్వీట్గా చిన్నగా ఉండేది ఒక కొంచెం షూట్ చేశాను అంతే. నాకు వీడియో తీసుకునేటప్పుడు కొంతమంది పిల్లోళ్ళని అయితే యూజ్ చేసుకుంటాను. పిల్లోళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు కదండి, మా అల్లుడు వాళ్ళతోనే వీడియోస్ తీపించుకుంటుంటాను. వాళ్ళు లేనప్పుడు నేనే ఓన్గా సెల్ఫీ స్టాండ్ పెట్టుకొని దాంతోనే చేసుకుంటాను. అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వీడియో తీస్తూ ఉంటాడు. నాకు అంతా ఫుల్ ఫ్యామిలీ అంతా సపోర్ట్ అండి. లేకపోతే నేనైతే ముందుకు వెళ్ళలేను కదండి. మా ఆయన అయితే మంచి సపోర్ట్ అండి. ఎప్పుడైనా నేను వీడియోస్ చేసుకోకపోయినా కూడా ఈరోజు వీడియోస్ చేసుకో, అవర్స్ తొందరగా తెచ్చుకో, అందరు సక్సెస్ అయినారు, నీ ఛానల్ ఇంకా సక్సెస్ అంటే మనల్ని ప్రోత్సహించే వాళ్ళు 1% అన్నా ఉంటే మనకు కూడా చేయాలనిపిస్తుందండి. నాకు కేవలం ఆయన ప్రోత్సాహం వల్లే అంతే. ఇంకా ఎవరు ఏమనుకునే, కుక్కలు ఏమనుకునే, లోకంలో ఎవరు ఏమనుకునే నేనైతే అసలు పట్టించుకోను. నిజంగానే నాకైతే ఈ ఛానల్ అనేది మంచి లక్ అన్నమాట. ఇదేనండి నా ఎర్లీ మార్నింగే వీడియో. చెల్లి, నేను ఏం వీడియో చేయాలో నువ్వు క్లారిటీగా చెప్పు. ఇల్లు క్లీనింగ్ అంటే ఇల్లు క్లీనింగ్ చేయమంటే చేస్తాను. బట్టలు అయితే ఏం లేవు చెల్లి. ఏమంటే బట్టలు మేము బ్యాగ్లో సూట్ కేసులో పెట్టేసి అట్లే పెట్టేశాను. అల్మారాలు, గూడులు, కనీసం గూడులు కూడా లేవు మా ఇంట్లో. కావాలంటే నేను చేసే వీడియోలో చూడు ఇల్లు ఎలా ఉందో, చాలా చిన్న ఇల్లు. కావాలంటే నాది బట్టల కలెక్షన్ అయితే చూపిస్తాను, కేవలం నీ కోసమే అన్నమాట. నువ్వు కష్టపడి కామెంట్ పెట్టావు కదా, నీ కోసమే నేను ఈ వీడియోలో మొత్తం నీ కోసమే మాట్లాడుతున్నాను. సుహాస్త్రి అనే అమ్మాయి కోసమే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. చెల్లి, నీకు ఏ వీడియోస్ కావాలో నాకు చెప్పు, కంపల్సరీ చేస్తాను. నాకు వచ్చే ఒక్కొక్క కామెంట్ కూడా నాకు చాలా విలువైందండి. మీరు ఏ కామెంట్ పెట్టినా, ఏ వీడియో చేయమని నేను కంపల్సరీ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసే అంత మ్యాటర్ అయితే ఏం లేదు దీంట్లో, వ్లాగ్సే కదా. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతవరకు నాకు తోడుగా ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఇదైతే నైట్ చేసుకున్న చికెన్ అండి. ఇదేనండి ఎర్లీ మార్నింగ్ నా రొటీన్ అనమాట. ఇట్లనే ఉంటుంది, చేసుకుంటా ఉదయం పనులు చేసుకోవాలా, కడుక్కోవాలా, తినుకోవాలా, ఇదే లైఫ్, ఇంకేం ఉండదు.